హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. అంటే మేము ఫంక్షన్కి సాటర్డే వెళ్ళాము. సో సండే మండే కూడా నేను ఏం షూట్ చేయలేదు. ఇంకా నిన్నైతే ఐషుకి స్కూల్ రీఓపెన్ చేసేసారు. ఇంకా నిన్న ఈరోజు అంటే మండే ట్యూస్డే కూడా పంపించట్లేదనమాట. ఇంకా రేపటి నుంచి అంటే వెడ్నెస్డే నుంచి స్కూల్కి వెళ్తుంది. ఇంకా మార్నింగే ఫస్ట్ కరివేపాకు పొడి చేసుకోవడానికి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. సో మిల్క్ అయితే కాచేసాను అనమాట పిల్లల కోసం. ఇంకా నా కోసం కూడా టీ పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగే కరివేపాకు పొడి ఎందుకు స్టార్ట్ చేసేసానంటే నిన్న నైటే కరివేపాకుని నీట్గా క్లీన్ చేసేసుకుని ఒక క్లాత్లో పెట్టి ఆరబెట్టాను అనమాట. ఎందుకంటే తడేం ఉండకూడదు కదా, తడేమైనా ఉంది అంటే మళ్ళీ పాడైపోతుంది. సో అందుకే మళ్ళీ ఎక్కువసేపు అలా వదిలేస్తే కరివేపాకు మళ్ళీ వెళ్ళిపోయినట్టు అయిపోతుంది కదా. సో అందుకే ఇంకా మార్నింగ్ ఇవన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే పౌడర్ చేసేసుకోవచ్చు కదా అన్నట్టుగా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయకుండా కరివేపాకు పొడికి కావాల్సినవన్నీ ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. కరివేపాకు పొడి మన హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, రైస్లోకి, దోశలోకి కూడా బాగుంటుంది. సో ఇంకా కరివేపాకు పొడి చేసుకున్నాను ఇవాళ. ఇంకొక పొడి కూడా చేస్తాను, వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఇంకొక పొడి ఏంటనేది. సో ఇవన్నీ అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి, చింతపండు అయితే మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటాం కదా, సో అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే పౌడర్ చేసేసాను. కలర్ కూడా భలేగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో నాకు పొడులు చేయడం కొంచెం మంచిగానే వచ్చాయన్నమాట. కరివేపాకు పొడి, ధనియాల పొడి, కంది పొడి, ఇంకా కాకరకాయ పొడి ఇవన్నీ కూడా మంచిగా చేస్తాను. సో ఫస్ట్ అయితే మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇది చల్లారిన తర్వాత అప్పుడు స్టోర్ చేసుకోవాలి. వేడిగా ఉండగానే స్టోర్ చేసేసుకుంటే మళ్ళీ నీరు పట్టేసినట్టు అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా గిన్నెలో వేసుకుని బాగా చల్లారి పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట కరివేపాకు పొడిలోని. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదని చెప్పాను కదా. నిన్న ఈవినింగ్ అంటే మండే ఈవినింగ్ దోశలకి పిండి రుబ్బుకుని ఉంచుకున్నాను. ఇంకా నిన్న నైట్ డిన్నర్ కోసం మేము దోశలు వేసేసుకున్నాం అనమాట. సో ఇంకొంచెం పిండి ఉంది. ఇంకా ఐషు వేసింది నిన్న నైట్ కూడాని. సో ఇప్పుడు కూడా ఐషు వేస్తానంటుంది దోశలు. అసలు యాక్చువల్గా మొన్న నుంచి అడుగుతుంది అనమాట, దోశలు వేస్తాను నేను, దోశల పిండి ప్రిపేర్ చేయమని. నేనే రేపు చేస్తానని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడైతే దోశల పిండి ప్రిపేర్ చేశాను కదా. ఇంకా నిన్న నైట్ అయితే ఐషుని వేసింది అనమాట. దోశలు భలే పల్చగా వేసింది. సో ఇప్పుడు కూడా ఐషు వేస్తానంటుంది. మా ఐషు దోశలు వేస్తుంటే నాకు భలే హ్యాపీగా అనిపించింది. కానీ ఎక్కడ కాల్చుకుంటుందో అని భయం వేసింది అనమాట. కానీ బాగా వేసింది దోశలు అయితే. చపాతీ చేయడం నేర్చుకుంది, ఇప్పుడు దోశలు వేయడం కూడా నేర్చేసుకున్నది. మా ఐషు ఒకవైపు దోశలు వేస్తుంటే ఇంకా మా చిన్నోడు కూడా నేను కూడా వేస్తానని చెప్పేసి రెడీ అయిపోతున్నాడు అనమాట. మా చిన్నోడిని ఆపడం ఎంత కష్టమైపోయిందో కిచెన్లోకి రాకుండాని. నేనైతే కుక్ చేసుకునేటప్పుడు మా చిన్నోడిని అసలు దగ్గరికి రానివ్వను. ఒకసారి ఎప్పుడైనా వచ్చినా కానీ కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టి చూసుకుంటూ ఉంటానన్నమాట, చేతులు అవి పెట్టకుండాని. ఎందుకంటే కాల్చుకుంటాడేమో అని భయం. ఇంకా ఐషు వేస్తుంటే మా చిన్నోడు కూడా దగ్గరే నుంచి ఉన్నాడు, నేను కూడా వేస్తాను దోశలు అని చెప్పేసి. మా ఐషు భలే వేసిందనమాట దోశలు. ఫస్ట్ టైం వేస్తుంది దోశలు. ఇంక ఇది వచ్చేసి ఇండెక్స్ వ్యాలీ నుంచి తీసుకున్నాను కదా ప్యాన్ను. ఇంకా దోశలు అయితే మంచిగా వచ్చేసినాయి అనమాట. ఒక్కొక్కసారి అయితే చాలా ఇబ్బంది పెడతాయి స్టార్టింగ్లోని, ఒక్కొక్కసారి అయితే చాలా బాగా వచ్చేస్తాయి. ఇంకా ఫైనల్గా దోశలు అయితే వేసేసిందనమాట మా ఐషు. ఇవే అనమాట దోశలు, భలే ఉన్నాయి టేస్టీ. కానీ మా ఐషు నా కోసం చేసి పెట్టిన దోశలు. ఎప్పుడు నేను కదా దోశలు వేస్తాను. సో వేసిన వెంటనే ఫస్ట్ పిల్లలకు పెడతాను, మీరు తినేయండి అని చెప్పేసి. సో ఇప్పుడు ఐషు వేస్తుంది కదా దోశలు, ఫస్ట్ నాకు పెడుతుంది అనమాట నన్ను తినమని. నేను తర్వాత తింటాను, మమ్మీ నువ్వు తినే ఫస్ట్ అని చెప్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతేనే. ఇవాళ లంచ్లోకి అయితే నేను వెజిటేబుల్ బిర్యానీ లాగా చేసేసాను. ఇక్కడ మా చిన్నోడు వేలు డోర్లో పెట్టుకుని నొక్కుకున్నాడు అనమాట, కబోర్డు డోర్లోని. ఊరికనే కబోర్డ్ డోర్స్తో ఆడుతూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడు. అప్పటికి నేను ఒక 4 times చెప్పానమాట, డోర్స్ వేసి తీసి చెయ్యొద్దు, వేలు నలిగిపోతుందని చెప్పాను. చెప్తే వినలేదు. ఇంకేం చేశాడంటే మళ్ళీ నొక్కుకున్నాడు కదా, ఇప్పుడు ఏమన్నా అంటానేమో అని చెప్పేసి ఏడవకుండా అలా కంట్రోల్ చేసేసుకుంటున్నాడు. ఇది వచ్చేసి లంచ్ టైము. ఇంకా ఐషు అయితే లంచ్ చేసేస్తుంది. మా చిన్నోడు కూడా తినిపించేశాను. తర్వాత ఈ మినపగుళ్ళు ఉన్నాయి కదా, ఈ మధ్యన మినపప్పు తెచ్చుకున్నాను. సో అందుకని ఇంకా అది యూస్ చేయడం వల్ల దీన్ని అయితే వాడట్లేదు. వాడకపోవడం వల్ల ఏమైందంటే అడిగిన పౌడర్ లాగా వచ్చేసింది. సో దీన్ని అయితే ఎండలో పెట్టాను అనమాట. ఎండలో పెట్టి గట్టిగా క్రష్ చేస్తే లోపల చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నాయి. సో ఇవి యూజ్ అవ్వో తెలియదు కానీ నాకు ఎండలో అయితే పెట్టాను. ఇంక ఇన్ని డిషెస్ ఉన్నాయి అనమాట లంచ్ అయిపోయిన తర్వాత. సో ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఐషుకి స్కూల్ తీసేశారని చెప్పాను కదా, నిన్నే ఓపెన్ చేసేసారు. ఇంకా నిన్న ఇవాళ అయితే పంపించట్లేదు. ఇంకా రేపు అంటే వెడ్నెస్డే నుంచి వెళ్తుంది ఐషు స్కూల్కి. సో ఇంకా తను బుక్స్ అన్నట్లకి నేను అట్లయితే వేసేసాను. ఇంకా అవన్నీ సర్దుకుంటుంది అనమాట, ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ బ్యాగ్ సర్దుకుంటుంది. మీగడంతా స్టోర్ చేస్తున్నాను కదా, సో బాక్స్ అంతా నిండిపోయింది. ఇంకా వెన్న చేసేసుకుందామని చెప్పేసి వెన్న చేసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ముందు ఒకసారి నెయ్యి చేశాను కదా, సో అది కూడా అయిపోయింది నెయ్యి అంతని.
సో ఇంకా వెన్న చేసేసుకుంటే నెయ్యి ఉంటుంది కదా అని చెప్పేసి చేసేసుకుంటున్నాను. లాస్ట్ టైం కన్నా ఇప్పుడైతే మేగడే వెన్న ఎక్కువగా వచ్చిందనమాట, నెయ్యి కూడా ఎక్కువగా వచ్చింది, మేగడ ఎక్కువగా తీసినట్టున్నాను. సో అందుకే ఈసారి అయితే భలేగా వచ్చింది. 4 బాల్స్ లాగా చేశానమాట. ఇంకా వీటిని అయితే ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని ఇలా వెన్న చేసేసుకున్నాను. తర్వాత ఒక 4 టైమ్స్ అలా వాటర్లో క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా మంచిగా నెయ్యి అయిపోయింది. లాస్ట్ టైం కన్నా ఎక్కువ వచ్చింది ఈసారి నెయ్యి అయితే. సో మీకు కూడా చూపిస్తాను ఎంత వచ్చిందో ఏంటని చెప్పేసి. స్టవ్ మీద నెయ్యి పెట్టేసుకుని ఇప్పుడు రిబ్బన్స్ కట్ చేసుకుంటున్నాను. మా ఇష్యూకి వైట్ అండ్ బ్లాక్ రిబ్బన్స్ అనమాట. అంటే రెగ్యులర్ యూనిఫామ్కి ఏమో బ్లాక్ రిబ్బన్స్, ట్రాక్ యూనిఫామ్ ఉంటుంది కదా దానికేమో వైట్ రిబ్బన్స్. సో ఇంకా ఇవైతే అదొక 2 మీటర్స్ ఇదొక 2 మీటర్స్ తీసుకున్నాను. ఇంక ఇవైతే కట్ చేయలేదా, వాళ్ళ నుంచి లోపల పెట్టేసి ఉంచేసాను. ఇంకా రేపు నేను స్కూల్కి వెళ్తుంది కదా, సో అందుకని కట్ చేసేసుకుంటున్నాను. లాస్ట్ ఇది ఏం చేశానంటే అదొక మీటర్ ఇదొక మీటర్ తీసుకున్నాను అనమాట. తీసుకుంటే ఏమైందంటే అసలు యాక్చువల్గా నేను షాప్ వాళ్ళతో చెప్పాను 2 మీటర్స్ అంటే రెండు కలిపి 2 మీటర్స్ ఇచ్చారనమాట, ఒక్కొక్క కలరు 2 మీటర్స్ ఇవ్వకండి. సో అవి హాఫ్ మీటర్ కట్ చేయడం వల్ల చిన్న చిన్న కుచ్చుళ్ళు వచ్చేవి. రిబ్బన్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇంకా లాస్ట్ ఏదోలాగా యూస్ చేస్తాను అనమాట. ఇంకా పర్లేదులే ఎలాగోని రిబ్బన్స్ పైకి కట్టడం అయితే ఎక్కువ రిబ్బన్ పడుతుంది, ఇంకా కిందకి పెట్టడమే కదా అని చెప్పేసి జస్ట్ కుర్చీల వరకు అలా పెట్టేశాను. ఇంక ఇయర్ అయితే అలా కాదు, ఒక 2 మీటర్స్ తీసుకున్నాను, 1 మీటర్ రిబ్బన్ వచ్చేలాగా. వీటైతే కట్ చేసేసుకొని ఇలా చివర్లు ఇలా కాల్చేసుకుంటే దారాలు బయటకు వచ్చేయకుండా ఉంటాయి కదా. సో మా చిన్నప్పుడైతే అమ్మ ఇలాగే కాల్చేది. సో అందుకే నేను కూడా ఇలాగే కాల్చేసుకుంటున్నాను అనమాట, దారాలు బయటకు రాకుండా ఉంటాయి. సో అందుకనే మా ఇష్యూకి నేను చెప్తాను 2 జాళ్ళు వేసుకుని పైకి కడతానరా, అలా కట్టించుకోరా అంటే అస్సలు వద్దంటది అనమాట. నేనైతే ఇంటర్మీడియట్ వరకు కూడా 2 జాళ్ళు వేసుకుని పైకి కట్టుకుని వెళ్ళేవాళ్ళము మొత్తం అందరం కూడా, స్కూల్కి కాలేజ్కి కూడా. మా ఇష్యూకి అయితే అస్సలు అలా ఇష్టం ఉండదు. సో ఎప్పుడైనా అడిగినా కానీ వద్దని చెప్తుంది. ఇంక అందుకే కిందకే హెయిర్ బ్యాండ్ పెట్టేసి దానిపైన ఇలా రిబ్బన్స్ అయితే కట్టేస్తాను. 2 జాళ్ళు వేసుకుని పైకి కట్టుకుంటే హెయిర్ ఎదుగుతుంది అంటారు. సో అందుకనే అలా అడుగుతానమాట ఐషుని. ఇంకా నెయ్యి అయితే మంచిగా కాగిపోయింది. సో లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం ఒక్క మరుగు ఎక్కువ మరిగిందనమాట. సో వైట్గా కాకుండా జస్ట్ లైట్ కలర్లా చేంజ్ అయింది, కానీ స్మెల్ అయితే మాత్రం అద్దిరిపోయింది. ఇంకా ఈ వెన్న చేసిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి పాలు కూడా పెట్టేసుకున్నాను స్టవ్ మీద, ఎందుకంటే ఇప్పటిదాకా కాయలేదు, ఎందుకంటే మీగడ వేసే బాక్స్ అయితే ఫుల్ అయిపోయింది కదా. సో అందుకని పాలు కాచినా కానీ మళ్ళీ ఆ మీగడ తీయడానికి ప్లేస్ ఉండదని చెప్పేసి ఫస్ట్ మీగడ అంతా తీసేసుకుని బాక్స్ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పాలు కూడా కాచేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ చేసిన వెజిటేబుల్ బిర్యానీ ఇంకా సగం ఉండిపోయింది, సరిగ్గా తినలేదనమాట మేము ఎవరం కూడా, ఎందుకు ఆకలేయలేదు. మ్యాంగోతో ఎప్పుడు జ్యూసే చేస్తున్నానని చెప్పేసి ఇలా మ్యాంగో ప్యూరీలాగా చేశాను. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని తింటే భలేగా ఉంటుంది టేస్ట్. సో ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి, సేమ్ జ్యూస్ చేసుకుంటాం కదా అలానే, కాకపోతే ఏంటంటే కొంచెం థిక్గా చేసుకోవాలి. కూలింగ్ ఎక్కువగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. ఈవినింగ్ వచ్చేసి వీళ్ళిద్దరూ ఆడుకోవడానికి వెళ్తున్నారు. మా ఇష్యూ బుక్ కూడా పట్టుకెళ్ళిపోతుంది చూసారు ఆడుకోవడానికి, పౌచ్ కూడా. ఎందుకంటే ఈ రోజుతో మా ఇష్యూకి హాలిడేస్ అయిపోతున్నాయి, రేపు నుంచి స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మా ఇష్యూ ఫ్రెండ్స్కి అయితే ఇంకా స్కూలు 26th నుంచి అలా ఓపెన్ చేస్తారు. ఇంకా మా ఇష్యూకి అయితే ఎర్లీగా ఓపెన్ చేసేసారు. ఇంకా వీళ్ళైతే ఆడుకోవడానికి వెళ్తున్నారు కదా. ఆ బ్యాగ్లో ఏంటంటే నావి కొత్తవి టాప్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఆల్టరేషన్ చేయించాలి. టైలర్ ఆంటీకి ఫోన్ చేస్తే పంపించమని చెప్పారు. సో అందుకే ఇంకా ఇష్యూతో పంపించేస్తున్నాను. అసలు యాక్చువల్గా ఆంటీ ఊరు వెళ్ళిపోయారు అనమాట, పంజాబ్ వెళ్ళిపోయారు. ఇంకా 2 months దాకా రానని చెప్పారు, రీసెంట్గానే వచ్చారనమాట పంజాబ్ నుంచి. సో అందుకే కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను వచ్చారా లేదా అని చెప్పేసి. ఇంకా నెయ్యి అయితే కాచేసాను కదా, లాస్ట్ టైం కన్నా ఎక్కువ వచ్చిందని చెప్పాను కదా. ఆల్మోస్ట్ వాళ్ళు బాక్స్ నిండా వచ్చేసింది. ఒక్క మరుగు ఎక్కువ మరగడం వల్ల కలర్ అయితే ఇలా వచ్చింది. లాస్ట్ టైం అయితే వైట్గా వచ్చింది, ఇప్పుడు కూడా స్మెల్ అయితే అద్దరిపోయింది అనమాట. మేమైతే 1 లీటర్ గీ ప్యాకెట్ తెచ్చేసుకునే వాళ్ళము బయట నుంచి. ఇంక ఇప్పుడు ఇలా నెయ్యి చేయడం వల్ల ఇంకా నెయ్యి అయితే బయట నుంచి కొనుక్కోవట్లేదు. ఇది అయ్యేసరికి మళ్ళీ మీగడ స్టోర్ చేసిన డబ్బా అయితే నిండిపోతుంది. సో మళ్ళీ చేసుకుంటానమాట. సో అలా అవుతుంది. నెయ్యి అయితే బాగా టేస్టీగా ఉంటుంది. సో అందుకనే ఇంకా ఈవినింగ్ వచ్చేసి కాకరకాయలు తీసుకున్నాను. వీటితో కాకరకాయ పొడి చేద్దామని చెప్పేసి వీటిని అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకుని బాగా తడేం లేకుండా తుడిచేసుకోవాలి. వీటిని అయితే చెక్కాల్సిన అవసరం లేదనమాట, ఇలానే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వాటిని అయితే కడిగేసాను అనమాట. కడిగేసి ఇప్పుడు నా కోసం టీ పెట్టుకున్నాను. ఇంకా ఈ మినపప్పు ఉంది కదా, మినపగుళ్ళు, వీటిని అయితే ఎండలో పెట్టాను. వీటిని అయితే జల్లించాలి. కిందనంతా పౌడర్ ఉంది, సో పౌడర్ అంతా వచ్చేలాగా జల్లించేయాలి. ఇంకా మ్యాంగోస్ ఆర్డర్ చేశారనమాట. భలే, ఒక్క మ్యాంగో చూడండి ఎంత పెద్దది ఉందో. ఓన్లీ 1 kgకి 2 మ్యాంగోస్ తూగినాయి అంతే, అంత పెద్దగా ఉంది మ్యాంగో అయితే. ఇంకా టీ కూడా మరిగిపోయింది. సో టీ తాగేద్దామని వెళ్తున్నాను. ఇంక ఈ లోపల ఏమంటే ఇవైతే క్లాత్లో పెట్టి తుడుస్తున్నాను అనమాట. ఇలా క్లాత్లో పెట్టేసి ఉంచితే తడంతా లాగేస్తుంది కదా. సో అందుకనే ఇవైతే బాగా ఆరిపోయిన తర్వాత ఇంకా ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. మనకి లోపల లేతగా ఉంటే కనుక ఇలాగా లోపలేం తీసుకోక్కర్లేదు. ఒకవేళ పిక్కలు ముదిరిపోయి ఉంటే కనుక
ఇలా రౌండ్గా లోపల తీసేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆ పిక్కలతో చేసుకుంటే బాగోదు టేస్ట్. సో కొంచెం లేతగా ఉంటే మాత్రం ఆ పిక్కలు ఏం తీయక్కర్లేదు. ఇంకా అవన్నీ అయితే నీట్గా తుడిచేసుకుని ముక్కలు కట్ చేసేసుకున్నాను. కానీ చాలా టైం పట్టేస్తుంది. కొంచెం ఓపిక్గా స్టవ్ దగ్గర నుంచుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై చేసుకుంటూ రైస్ కూడా పెట్టేశాను. రైస్ పెట్టానే కానీ ఒక్క ముద్ద కూడా తినలేదు. మొత్తం పడేశాను అనమాట. ఎందుకో మీరే చూస్తూ ఉండండి తెలుస్తుంది. కాకరకాయ ముక్కలు అయితే మరీ మాడిపోకుండా అలా అని మరీ పచ్చిగా లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట ఫ్రై చేయడానికి. కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసేసుకున్నా కానీ మనకి నెక్స్ట్ ఆయిల్ దేనికి పని చేయదు. సో అందుకే ఆయిల్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే కాకరకాయలు అన్నీ ఫ్రై చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ పప్పులన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకోవడమే. అసలు మీరు నమ్ముతారో నమ్మరో కొంచెం కూడా చేదు ఉండదన్నమాట. మనం కాకరకాయ కర్రీ చేసుకుంటాం కదా, సో లైట్గా చేదు ఉంటుంది. కానీ ఇలా కాకరకాయ కారం పొడి చేసుకుంటే కనుక కొంచెం కూడా చేదు ఉండదు. ఎవరైనా సరే ఇష్టంగా తింటారా. ఆఖరికి మా ఇష్యూ కూడా టేస్ట్ చూసింది, చాలా బాగుందని చెప్పింది అనమాట. అంత బాగుంటుంది కాకరకాయ పొడి. తర్వాత నేను తీసుకున్నవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి అన్నీ కూడా. సో అవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను, చల్లారాలి. ఈ ఆయిల్ కొంచెం ఉంది చూసారా, ఇలా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆయిల్ వేస్ట్ అయిపోద్ది అనమాట. నేను రైస్ పెట్టాను కదా, ఆ రైస్లో ఏమైందంటే కరెక్ట్గా అన్నం వారుచేద్దామని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఈ లోపల ఏమైందంటే ఒక పురుగు ఏదో ఎగురుకుంటూ వచ్చి రైస్ అన్నంలో పడిపోయింది. ఒక క్షణం మొత్తం బ్లాంక్ అయిపోయింది. సో పురుగు పడిన అన్నం ఇంకేం చేస్తాం, అలా పడేయడానికి డస్ట్బిన్లో పడేయడానికి ఉండదు. సో అందుకే వార్చేసాను. ఇంకెలాగో అన్నం మొత్తం పడేద్దాము, పురుగు పడిన అన్నం కదా, పిల్లలకి అస్సలు పెట్టకూడదని చెప్పేసి ఈ రైస్ అంతటిని వార్చేసాను, కానీ పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత ఏం చేశానంటే అసలు రైస్ వండేసి మార్నింగ్ కొంచెం బిర్యానీ ఉంది, సో కర్డ్ వేసుకుని పిల్లలకి తినిపించేద్దాం అనుకున్నాను. కానీ చచ్చినట్టు మళ్ళీ ఎగ్ బుజ్జి చేశానమాట. ఎందుకంటే మళ్ళీ రైస్ వండకుండా ఇంకా చపాతీ పిండి కలిపాను కొంచెం. ఆ రైస్ అంతా పక్కన పెట్టేసి చపాతీ పిండి కలిపి చపాతీ చేసేసి ఇలా ఎగ్ బుజ్జి చేసేసాను. డిన్నర్ కోసం ఇదే అనమాట. ఇంకా కాకరకాయ అదన్నీ కూడా చల్లారిపోయి ఇలా పౌడర్ చేసేసుకున్నాను. సో ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత స్టోర్ చేసేసుకోవడమే. కొంచెం ముద్దగా ఉన్నా కానీ మొత్తం చల్లారిపోయిన తర్వాత పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైము. కొంచెం వెజిటేబుల్ బిర్యానీ ఇంకా చపాతీ ఎగ్ బుజ్జి అనమాట డిన్నర్కి మాకు. ఆ రైస్ అంతా పడేయడానికి నిజంగా బాధేసింది. అంత రైస్ ఊరకనే పడేయాలంటే, కాకపోతే పురుగు పడింది, అసలు తినకూడదు ఎవరు అని చెప్పేసి ఇంకా పడేస్తాను అనమాట. ఇంకా మా ఇష్యూకి అయితే రేపు నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, సో కొత్త లంచ్ బాక్స్ ఒకటి లోపల నుంచి తీసి నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. మార్నింగే బాక్స్ ఉంటుంది కాబట్టి. సో డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇవాళ అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి నాన్ స్టాప్ పని అనమాట. మార్నింగ్ లేచి లేవడంతోనే ఒక పొడి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పడుకునేటప్పుడు ఇంకొక పొడితో ఎండ్ చేశాను అనమాట. మ్యాంగో ప్యూరీ చేశాను కదా, ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇందాక పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇదైతే మంచిగా కూల్ ఎక్కిందనమాట. ఇప్పుడు చల్లగా భలే ఉంది. డిన్నర్ అయిపోయిన తర్వాత బౌల్స్లో వేసుకొని కొంచెం కొంచెం తినేసాము. తర్వాత రేపటి నుంచి మా ఇష్యూకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, 2 జళ్ళు వేయాలి. పాపిడి తీయడం అయితే నాకు అస్సలు రాదు. సో మార్నింగే ట్రై చేస్తే రాదని చెప్పేసి ఇప్పుడే 2 జళ్ళు వేస్తానమాట, ఇలా పాపిడి తీసి. సో రేపు జడ వేసుకోవడానికి ఈజీ అవుతుందని. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.